కెరీర్ డీలా? ఆవిడికి కెరీర్ డీలు. ఓకే. సుబ్బయ్య కానీ ఆ కెరీర్ కోసమే పెళ్ళి అన్నట్టుగా వాళ్ళ ఇంటెన్షన్ మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది అని నేనేమి ఆరోపణ చేయట్లేదమ్మా. సాక్ష్యం బయట పెట్టాల్సి వచ్చిన రోజు నేను లిటరల్లీ బయట పెడతాను. మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. మీ దగ్గర ఉంటాయిలే. సో అందుకని అంటే ఐ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం అండ్ పర్మిషన్, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇలా ఆయన పెళ్లి చేసుకోమని అడగగానే ఈవిడ అది కూడా కండిషన్ పెట్టాడు. అమ్మ వద్దుమా, నాకు నా కెరీర్ ఇంపార్టెంట్, పెళ్ళి వద్దు, పెటాకులు వద్దు, ఏదో మనం ఇలాగే ఉందాం, ఇదే బాగుంది అంటే, లేదు రా పెళ్లి చేసుకుందాం అన్నావు కదా, నాకు పెళ్ళొద్దు, నాకు పెళ్ళొద్దు, నాకు పెళ్ళొద్దు, లేదు లేదు పెళ్ళి చేసుకుందాం అంటే అప్పటి నుంచి డివైడ్ అయింది. సో అప్పటిదాకా ఈవిడ పెళ్లి చేసుకొని వెంబడబడింది. ఎప్పుడైతే ఈ కండిషన్ పెట్టాడో అప్పుడు ఆవిడ తప్పించుకొని తిరగడం మొదలెట్టింది. నా కెరీర్ ఇంపార్టెంట్, నేను దీంట్లో, అది ఫైన్. అప్పుడు ఈయన వదిలేసి ఉండాల్సింది. ఈయన నో చెప్పినప్పుడేమో, ఈయన వద్దు 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 అని చెప్పినప్పుడేమో ఈవిడ వెంబడబడ్డది. సరే చేసుకుందాంరా అన్నప్పుడేమో ఈవిడ పారిపోయి ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది అంటే, పెళ్లి చేసుకుందాం కదా అదా అదా అని చెప్పి, మరి ఏమన్నా అది నాకు ఆ తర్వాత తెలియదు, నేను జస్ట్ ఊహిస్తున్నాను. అది కనుక గట్టిగా ఇదై ఏదన్నా గొడవకి అయిందేమో, ఆ గొడవ కాస్త ఇవాళ ఈయన ఫస్ట్ నుంచి నన్ను రేప్ చేస్తూ వచ్చాడు, చిన్నప్పటి నుంచి, ఇలాంటివన్నీ మనం వింటున్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నారు సార్? కొంతమంది 6 ఏళ్ళు అంటారు, కొంతమంది 4 ఏళ్ళు అంటారు. బట్ వాట్ ఎవర్. అంటే హెరాస్మెంట్ ఫస్ట్ లో జరిగింది అనుకోండి, అసలు అమ్మాయి ఆయనతో ఉండాల్సిన పని లేదు లెక్క ప్రకారం. అయ్యో మీరు చాలా అందరికీ తెలుసమ్మా, ఓపెన్ సీక్రెట్ ఇది ఇండస్ట్రీలో, అందరికీ తెలుసు. కాకపోతే సుమలత గారికి లేట్గా తెలిసింది. సో ఇండస్ట్రీ పెద్దలందరికీ తెలిసింది, సుకుమార్ గారికి కూడా తెలుసు. ఆయన దగ్గరికి కూడా వెళ్ళింది పంచాయతీ వెళ్ళి ఆయనే పెద్ద మనిషిగానే సెటిల్ చేయడానికి ట్రై చేశారు. ఈవిడికి సపోర్ట్ చేయడానికి నిజంగా నీ పాపం ఎవరైతే ఈ రోజు అనుకుంటున్నాం, మనం ఇందాక అనుకున్నాం కదా, వీళ్ళు అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు వీళ్ళ వెనకాల ఉన్నారనుకున్నాం కదా, కానీ ఆయన పెద్ద మనిషిలాగా వీళ్ళిద్దరికీ ఒక సయోధ్య కుదిర్చి, అమ్మాయి పెళ్ళైన వాడు వదిలేసి నీ మనను చూసుకో అని చెప్పారు. తర్వాత కూడా మరి ఏమైందో ఇద్దరి మధ్య. ఈవిడ ఏం చేస్తుందంటే రకరకాల పోస్టులు పెట్టడము, ఆయన పోక్ చేసే విధంగా. ఆయన వదిలేశారు కదా, ఇంకెందుకు ఆ పోస్టులన్నీ పెడుతున్నావు నువ్వు అని చెప్పి ఆ ఆఫీస్ బాయ్ అంటే, లేదు అన్నా ఆయన అవి చూడాలి, ఆయన బాధపడాలి, ఆయన మైండ్ డిస్టర్బ్ అవ్వాలి, ఆయనకి కోపం రావాలి, అదే నాకు కావాలి, అదే నాకు ఇది ఒక శాడిజం, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు. అదేంటో సార్, మీకు తగిలే లేడీస్ మొత్తం ఇంతే ఉంటున్నారు. ఒకప్పుడేమో అలా ఇప్పుడేమో ఆవిడతో అసలు కంపేర్ చేయదు. షీఈస్ ఈవిడ అలా. నేను ఇప్పటికీ కూడా ఒక చిన్నపిల్ల అనే కన్సర్న్ ఉంది నాకు. ఇప్పటికీ ఆవిడ 21 ఏళ్ళ వయసు, ఆవిడ 33 ఏళ్ళు ఎంతో ఉన్నాయి ఆవిడకి. బట్ ఈవిడ 21 ఏళ్ళ వయసు. బట్ ఈ వయసులో ఆవిడ కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పుకొని ఆవిడ ఖర్చు తీర్చుకునే మెంటాలిటీలోనే ఉన్నది అని అనిపిస్తుంది తప్ప ఆవిడికి వీడికి కంపారిజన్. ఇప్పుడు ఈ అమ్మాయికి మెచ్యూరిటీ లేదు సరిగ్గా అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఓకే, హార్మ్ఫుల్ కాదు, బట్ మెచ్యూరిటీ లేదు. హార్మ్ఫులే. ఎందుకంటే ఒక మనిషి మీద పోక్సో కేసు పెట్టి 40 రోజులు జైల్లో పెట్టి ఆయనకి దాన్ని ఏమంటారు, ప్రెసిడెంట్షిప్ పోయి, నేషనల్ అవార్డు పోయి, ఇంత అయిన తర్వాత ఆయన ఏదో ఆయన మానాన్ని ఎక్కడో పని చేసుకుంటుంటే అది కూడా నా సహించలేకంటే, దాన్ని ఏమంటారు, నరసింహ సినిమాలో రమ్యకృష్ణలు రగిలిపోతుంటుంది చూడండి, ఎలాగైనా సరే వీడు అంత చూస్తా అని చెప్పి. దాంట్లో కరెక్ట్ డైలాగ్ ఉంది. అది కాదు సార్, ఆశపడచ్చు, ఆవేశపడకూడదు. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్ర లేదని ఆయన ఏమాత్రం అన్నారు నిజంగానే. సో జనరల్గా మగాళ్ళకన్నా ఆశ ఎక్కువగానే ఉంటుంది ఆడవాళ్ళకి, ఎక్కువ మంచి కెరీర్ కావాలి, మంచిది కావాలి అనేది. అంటే నేను ఏదో పర్సంటేజ్ చెప్తున్నాను, బట్ ఎక్సెప్షన్స్ ఆల్వేస్ దేర్. అట్ ద సేమ్ టైం ఆవేశం మగాడికి ఎక్కువ ఉంటుంది. ఏదైనా తప్పు జరిగితే అని చెప్పి కోపం వచ్చేసేది ఫస్ట్ మగాడికి. పురుషుడు పౌరుషం, స్త్రీ ఇలా. కానీ అదే చెప్తారు రివర్స్లో, ఎప్పుడైతే ఆవేశం ఎక్కువైపోతుందో మనకి సుఖం ఉండదు. ఆవిడ రగిలిపోతున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత చేసావు, ఆయన జైల్లో పెట్టించావు, ఆయన నేషనల్ అవార్డు పోగొట్టావు, ఆయన మీద ప్రెసిడెంట్షిప్ పోగొట్టావు, ఇంత అయిన తర్వాత కూడా ఇంకా ఏం ఖర్చు తెచ్చుకోవడానికి వచ్చి ఆయన మీద వాళ్ళ ఆవిడ నీకు సిగ్గులేదంటే వాళ్ళ ఆవిడ ఇంటర్వ్యూలో ఇన్ని. సో అంటే అక్కడికి అయినా అంత చేసింది హార్మ్ఫుల్లే, ఖచ్చితంగా హార్మ్ఫుల్లే. కానీ
మెంటాలిటీ మీరు వాళ్ళతో కంపేర్ చేయొద్దు. వాళ్ళు మరీ దారుణమైన బ్లాక్మెయిల్ అంటే అది చాలా వేరే కేటగిరీ అది. సర్లే సార్, ఇప్పుడు ఈ టాపిక్ లో ఆవిడ గురించి ఎందుకులే కానీ మళ్ళీ మీరు అనవసరంగా అక్కడికి సో వెళ్ళి ఇక్కడ లేదు, మళ్ళీ పాయింట్ వచ్చేస్తున్నాను. సుకుమార్ గారు కూడా సయోధ్య చేయడానికే ట్రై చేశారు తప్ప తర్వాత అదేదో బెడ్స్ కొట్టి అది ఈవిడ ఎవరు చెప్పినా వినకుండా వెళ్ళి కేసు పెట్టి ఇంత అయిందా, లేకపోతే దీని వెనకాల నిజంగానే సుకుమార్ గారు ఉండి పెట్టి ఇది కొంతమంది ఏం చెప్తారంటే కిసిక్ సాంగ్ జానీ మాస్టర్ అని చేయమన్నారట. అందుకని జానీ మాస్టర్ ఒప్పుకోలేదు. ఎందుకు అంటే ఆ టైంలో అల్లు అర్జున్ గారు వైసీపీ ఎవరో ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడానికి వెళ్ళారు కాబట్టి, నేను జనసేన కాబట్టి వద్దు సార్ నేను చేయలేను ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అని చెప్పి అన్నారట. అదొకటి. అంటే ఇది జనాల స్పెక్యులేషన్ నేను చెప్పేది, అందుకని జరిగిందని నేను చెప్పను, వాళ్ళ మాటలు. ఇదొకటి. తర్వాత ఏంటి, వర్క్ ప్లేస్, పుష్ప వర్క్ ప్లేస్లోనే ఈయన వచ్చి గొడవ చేశాడు కాబట్టి ఇవి రెండు కూడా ఆయన ఈగోకి తీసుకొని, సుకుమార్ గారు ఈగో అంటే మామూలుగా ఉండదు, ఆయన సినిమాలో ఈగో వస్తే హీరో సీఎంనే మార్చేస్తాడు, ఆయన సీఎంని మార్చేశాడు కాబట్టి ఇక్కడ ప్రెసిడెంట్ని మార్చేశాడు అని చెప్పి జనాల డిస్కషన్లు. అంటే తాడు బొంగరాలు ఉండవు వీటికి, బట్ ఊహాగానాలు ఉంటాయి. చాలా చక్కగా అల్లుతారు ఇవన్నీ కూడా. నిజాలంతా ఎవరికి తెలియదు, బట్ నాకు తెలిసిన నిజమైతే మాత్రం ఆయన వీళ్ళిద్దరికి సయోధ్య కుదిర్చడానికి ఒక పెద్ద మనిషిగా మధ్యస్థం చేశాడు. సార్ అసలు ఇప్పుడు ఆయన సయోధ్య కుదిర్చడానికే తీసుకొచ్చారు అనుకుందాము, బట్ ఎందుకు సుకుమార్ గారిని అల్లు అర్జున్ గారిని ఇందులోకి లాగేసేసి వీళ్ళని బ్లేమ్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు చాలా మంది? అది జరుగుతోందనే మేబీ వాళ్ళే ఈవిడికి చెప్పి మా వెనకాల మేము లేము, మీ వెనకాల మేము లేము అని చెప్పమ్మా అని చెప్పి పంపించారని చెప్పి అంటే ఇది కూడా మళ్ళీ నాకు అదే సినిమా గుర్తొస్తుంది. వాళ్ళకే 100 హెడేక్. కాదు, అదే సినిమా గుర్తొస్తుంది మళ్ళీ నాకు, నరసింహ సినిమానే. పెళ్లి కొడుకు వీడేనండి, వీడేసుకునే షర్ట్ నాది కాదని అన్నట్టు జగమెరిగిన సత్యానికి నువ్వు మళ్ళీ కాదండి అని చెప్పినట్టే. అంటే జగమెరిగిన సత్యం అని కూడా అన్నాను. అందరూ నమ్మే ఒక నిజం కావచ్చు అబద్ధం కావచ్చు, చాలా మంది నమ్ముతున్నా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ నమ్ముతున్నది ఏంటంటే వీళ్ళిద్దరూ ఈవిడ వెనకాల ఉన్నారు అభయహస్తంగా అని అనుకున్న సిచ్యువేషన్లో వాళ్ళ మీద పడ్డ మరకని కరుక్కోవడానికి ఈవిడ్ని పంపించి ఇలా చెప్తున్నారేమో అనే ఒక స్పెక్యులేషన్. దానికి మనం ఏం చెప్పలేము. ఆవిడ నాకు సంబంధం లేదని చెప్పినప్పుడు ఆవిడ ఎట్లా చెప్తుంది, అవునండి నాకు సంబంధం లేదని వాళ్ళే చెప్పని చెప్పారండి ఆవిడ చెప్తుందా? చెప్పదు కదా. వాళ్ళు చెప్పే రోజు మనకి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.